పార్టీ పుట్టి 16 ఏళ్లు అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు ఈ సందర్భంలో జరుపుకునే గులాబీ పండుగకు అంతా తయారైంది. ప్లీనరీకి వచ్చేటోళ్లకు పాస్ల కాంచి తిండి దాకా ఎక్కడా తక్లీఫ్ కాకుండా సౌలతులు చేసిండ్రు. పట్నంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఔటర్ నుంచి ప్లీనరీకి రావాలని అన్నారు. ఇక 2000 మంది పోలీసులతోని బందోబస్తు పెట్టిండ్రు. గులాబీ ప్లీనరీకి అంతా రెడీ అయింది. 8వ పారి జరుగుతున్న పార్టీ పండుగకు కొంపల్లి జీబీఆర్ గార్డెన్ లా అన్ని సౌలతులు చేసిండ్రు టీఆర్ఎస్ లీడర్లు. ప్లీనరీ జరిగే జాగకు తెలంగాణ ప్రగతి ప్రాంగణంగా పేరు పెట్టిండ్రు. రేపు పొద్దుగాల 10:30కు ప్లీనరీ స్టార్ట్ అవుతది. ముందుగాల జెండా ఆవిష్కరణ ఉంటది. అటెనక అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి స్వాగతోపన్యాసం చేస్తాడు. తర్వాత సీఎం కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైందని హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి ప్రకటిస్తాడు. ఇక ఆ తర్వాత కేకే మాట్లాడినాక సీఎం కేసీఆర్ అధ్యక్ష ఉపన్యాసం చేస్తాడు. ఇదంతా అయినాక 7 తీర్మానాలు ప్రవేశపెడతారు. వాటి మీద మాపిటిల్లి 5 దాకా చర్చ జరుగుతుంది. 5:30కు కేసీఆర్ ముగింపు ప్రసంగంతో ప్లీనరీ అయిపోతుంది. వార్డు మెంబర్ నుంచి సీఎం కేసీఆర్ దాకా పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ప్లీనరీకి వస్తారు. 10 నుంచి 15,000 మంది వస్తారని అంచనా వేస్తుండ్రు. సభా వేదిక మీద 70 మంది కూర్చునేటట్టు ఏర్పాట్లు చేసిండ్రు. డయాస్ ఎదురుగా నేతల స్థాయిని బట్టి సీటింగ్ ఉంటది. సభకొచ్చేటోళ్ల కోసం పాస్లు జారీ చేసిండ్రు. పాస్లుంటేనే సభకు రావాలని ఇప్పటికే చెప్పిండ్రు. డిపార్ట్మెంటల్ వారీగా మా ఆర్గనైజర్స్ కూడా బాధ్యతలు తీసుకొని గడిచిన 15-20 రోజుల నుంచి ఇక్కడనే ఉండి వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతల్ని ఫుల్ఫిల్ చేసుకొని ఎవరికి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఎవరి పేరు మీద బాధ్యతలు ఇచ్చిర్రో వాళ్ళు ఆ బాధ్యతలకే మన పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా. ఎండాకాలం కావడంతో సభకొచ్చే ప్రతినిధులకు దూపగాకుండా మంచినీళ్లు, సల్లా, అంబలి ఇస్తారు. 2000 మంది పోలీసులతోటి భద్రత, సీసీ కెమెరాలతోటి నిఘా పెడుతుండ్రు. 5.5 ఎకరాల సభా ప్రాంగణం, 35 ఎకరాలల్లా పార్కింగ్ కు సౌలతులు చేసిండ్రు. సభకొచ్చినోళ్లకు తిండి పెట్టేందుకు గులాబీ దండు పేరుతోటి 1000 మంది వాలంటీర్లుంటారు. దాదాపు 20,000 మందికి భోజనం పెట్టేందుకు ఏర్పాట్లు చేసిండ్రు. సీఎం కేసీఆర్ రూపొందించిన మెనూలో 26 రకాల తెలంగాణ వంటకాలున్నాయి. మన గులాబీ దళం తయారైంది. రేపు వచ్చిన ప్లీనర్ల ప్రతినిధులకు ప్రతిదీ కూడా వాళ్ళు మజ్జిగ కానీ, అంబలి కానీ, అన్నం కానీ ప్రతిదీ ఎప్పటికప్పుడు వాళ్ళకు, ఎందుకంటే 43-44 డిగ్రీలు ఉంది ఎండ తాటికి, వాళ్ళందరూ కూడా కన్వీనియంట్ గా అందరూ కూడా కష్టపడి పనిచేసి 8,000కి సంబంధించినటువంటి డెలిగేట్స్కి సభ ప్రాంగణం కానివ్వండి, డైనింగ్ కానివ్వండి, అదేవిధంగా పార్కింగ్ సంబంధించినటువంటి స్థలాలు కానివ్వండి, రిసెప్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేసే రిజిస్ట్రేషన్స్కి స్టాల్స్ కానివ్వండి, విఐపీఎస్ గురించి అన్ని కూడా డైనింగ్ కానివ్వండి, అన్ని కూడా ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. సభా ప్రాంగణంలో ప్రభుత్వ పథకాలు కనిపించేటట్లు డెకరేషన్ చేసిండ్రు. ఇక ప్లీనరీ రూట్ తెలిపేటందుకు 2000 సైన్ బోర్డులు పెట్టిండ్రు. 3 కేటగిరీలల్లా పార్కింగ్ ఏర్పాట్లున్నాయి. 31 జిల్లాలకెళ్లి ప్లీనరీకి వచ్చేటోళ్లకు ఔటర్ రింగ్ రోడ్ నుంచే రావాలని సూచిస్తుండ్రు నేతలు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ డెసిషన్ ని తీసుకున్నామన్నారు. ఇక ప్లీనరీలా 3 ఏళ్లలో ఏం చేసిండ్రు, రాబోయే రోజులలో ఏం చేస్తారో చెప్తారు. ఫ్లెక్సీలు, ఫోటోలు పెట్టొద్దన్న రూల్స్ ఉండుతోటి నేతలెవరూ ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టలేదు.